వాళ్ళు ఎన్నో హామీలు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ ప్రజలు నమ్మారు. సూపర్ 6 అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలన్నీ ఇస్తూ ఇంకా కూడా మేము ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. సూపర్ 6, సూపర్ 7 అని చెప్పడం జరిగింది. కానీ వాళ్ళ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా ఏది హామీలు నెరవేర్చుకోక ఆ రోజు లోకేష్ గారు ఆయన రెడ్ బుక్ అనేది ఒకటి చెప్పడం జరిగింది. ఆ రెడ్ బుక్ ఈరోజు పరిపాలన చేస్తూ ఉంది. కేవలం ఎంతోమంది ఎంత నాయకులు కావచ్చు, సన్న కార్యకర్తలు కావచ్చు, సోషల్ మీడియా వాళ్ళు కావచ్చు, అందరినీ కూడా అక్రమ అరెస్టులు చేసి నిజంగా రోజుల తరబడి జైల్లో ఉంచి ఈరోజు అందరినీ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు రాజంపేట పార్లమెంట్ సభ్యులు ఒక మృదు స్వభావి, మంచి వ్యక్తి. ఎందుకంటే ఇప్పటికి 3వసారి పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైన వ్యక్తి. అలాంటి వ్యక్తిని దాదాపు 70 రోజులు ఎందుకంటే అక్రమ అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు నిజంగా ఈరోజు మద్యం కుంభకోణం అన్నారు. మద్యంతో మిథున్ రెడ్డి గారికి ఏం సంబంధం ఉంది? ఆయన ఏమన్నా ఎక్సైజ్ శాఖ మాత్యులా, వాళ్ళ నాన్నగారు ఏమన్నా ఎక్సైజ్ శాఖ మాత్యులా సంబంధం ఉందా? ఎలాంటి సంబంధం లేని వ్యక్తిని XYZ ఎవరో చెప్పినారు నీ పేరని కేవలం అని చెప్పి ఈరోజు జైల్లో పెట్టడం జరిగింది. 70 రోజులు అక్రమంగా ఆయన జైల్లో ఉంచడం జరిగింది. ఈరోజు కోర్టులు నిజంగా జోక్యం చేసుకొని ఈరోజు నిజంగా ఆయనకు బెయిల్ ఇవ్వడం జరిగింది. అక్రమ నిర్బంధం నుంచి బయటకు రావడం జరిగింది. ఈరోజు ఇలాగా ఎంతోమందిని ఇంకా జైల్లో ఆ రోజు వంశీ కావచ్చు, అదేవిధంగా చెవిరెడ్డి బాసిరెడ్డి గారు కావచ్చు, ఇంకా సోషల్ మీడియా కార్యకర్తలు ఎంతోమంది కూడా జైల్లో ఉంచడం జరిగింది. ఈరోజు నిజంగా రెడ్ బుక్ మీద పరిపాలన అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్తున్నాడు, ఏదైనా మన కార్యకర్తలకు అన్యాయం చేసినా, ఎవరు అన్యాయం చేసినా మనం ఈరోజు డిజిటల్ బుక్ అనే దాన్ని ఈరోజు నిజంగా మనం లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. అన్ని నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో, జిల్లా హెడ్ క్వార్టర్స్లో కావచ్చు, అదేవిధంగా మండల హెడ్ క్వార్టర్స్లో కూడా అన్నీ మనం ప్రారంభించడం జరిగింది. తప్పకుండా ఈరోజు ప్రభుత్వానికి ఎన్నో 17 మెడికల్ కాలేజీలు కడితే, ఎందుకంటే మెడికల్ కాలేజీలు పేద విద్యార్థులకు మెడిసిన్ అనే విద్యను అందించాలనే ఆలోచన. అదేవిధంగా ఒక మెడికల్ కాలేజ్ కట్టినప్పుడు పెద్ద హాస్పిటల్ వస్తుంది కదా, ఆ హాస్పిటల్లో పేదవారికి కూడా మంచి వైద్యాన్ని అందించాలనే ఆలోచన. అలాంటి ప్రైవేట్ పరం చేయాలనుకోవడం చాలా దుర్మార్గమైన చర్య. తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రజల్లో కూడా వ్యతిరేకత వచ్చింది. ప్రజల్లో కూడా ఉద్యమాలు మొదలయ్యాయి. ఖండిస్తూ ఈరోజు మిథున్ రెడ్డి గారికి బెయిల్ రావడం ఈరోజు నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా మా నియోజకవర్గ ప్రజానీకం కూడా ఈరోజు చాలా ఆనందాన్ని వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది.